Namaste. Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi, powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి మరి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మసాలాలు దట్టించి మా నాన్ వెజ్ స్పెషల్స్ ఏంటో చూపిస్తా ఉంటున్నారు. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. మీ పేరు? నాగరాణి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామారావు, దేవేంద్ర నగర్ నుంచి వచ్చాను. గాజుల రామారావు, దేవేంద్ర నగర్. దేవేంద్ర నగర్, అంత పెద్ద ఊరుందండి. కుత్బుల్లాపూర్ మండల్ మేడం. అవునా, సరే ఓకే. మీరు? నా పేరు సంధ్య అండి. సంధ్య, దేవేంద్ర నగర్ అండి. మాధుడు గాజుల రామారావు. అంటే మీరేంటి రిలేటివ్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఎలా? ఆ ఊర్లో ఏదైనా కాలేజ్ మేట్సా, లేకపోతే పెళ్ళైన తర్వాత పక్క పక్క ఇల్లు అనా? పెళ్ళైన తర్వాతనే పక్క పక్క ఇల్లు ఉన్నాయి. అదే ఫస్ట్ గెలి సెకండ్ గెలి అని. ఫస్ట్ గెలి సెకండ్ గెలి. సబాష్, అసలు మంచి ఫ్రెండ్షిప్ అనమాట. సరే ఓకే, అయితే మీరు ఏం చేయబోతున్నారు? రొయ్యల కాజు మసాలా. ఓకే, రొయ్యల కాజు మసాలా. టెన్షన్ తీసుకోకండి, రిలాక్స్. అది చూసిన వాళ్ళందరూ బాగానే చాలా బెదిరిచేస్తుంది అనుకుంటారు కదా. రిలాక్స్. ఓకే ఓకే, మీరేం చేస్తారు? ఎగ్గు మంచూరియా. ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, మరి ఏం చేయబోతున్నారు ఇంకొకసారి చెప్పండి. రొయ్యల కాజు మసాలా. రొయ్యల కాజు మసాలా. ఓకే, రొయ్యల కాజు మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల కాజు మసాలాకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 200 గ్రాములు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే మేడం. స్టవ్ వెలిగించేసుకోవాలా మనం? హైలో పెట్టినా? ఓకే, హైలో ఉంది. సో స్పూన్ తీసుకోండి. ఆయిల్ వాడుతున్నారుగా. ఆయిల్ వేసేసారు. ఉల్లిపాయలు. సో ఆయిల్ చాలా అండి? చాలా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పులు వేసుకోవడాలు అలాంటివి ఏమైనా ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ ఇలా మగ్గిపోవడమేనా? కొద్ది పసుపు వేసుకుంటారా? ఓకే, ఇంకా అంతేనా? ఇవి కొంచెం మగ్గాలా? ప్రాన్స్ ఏంటి, ఏమైనా చేశారా వాటిని? కడిగాము అంతే, నీట్గా కడుక్కోవాలి. తర్వాత కారం. ఏం చేస్తున్నారు వాటిని? కారం కలిపి పెట్టాలి. మొత్తం కలిపి పెట్టుకోవాలా? ధనియాల పొడి. ధనియాల పొడి అయితే? ఓకే. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా కలుపుకుంటే మొత్తం వీటికి అంటుతుంది. సో ఆ కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. దీంట్లో ఉప్పు వేస్తారు ఇప్పుడు. ఓకే, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. సో ఈ 4 వేసారు. ఇప్పుడు ఇందులో వేయాలా? వేసేసుకో. డైరెక్ట్ గా ఇలా రొయ్యలు వేసి ఆ తర్వాత ఇలా ఉప్పు, కారం ఇవన్నీ వేస్తే అంత ఎక్కువగా అంటదా? కొంచెం ఫ్రై చేయాలి. ఇదిగోండి, అలా అనట్లేదు. డైరెక్ట్ అన్ని ఇందులో వేసాక, రొయ్యలు వేసాక ఉప్పు, కారం అలా వేస్తాం కదా. అంటే ఈ ముక్కలు అన్ని కింద వస్తుంది మేడం. అవును, నీ స్మెల్ వస్తుంది. నీ స్మెల్ వస్తుందా? అలా వేస్తేనా? అలా వేస్తే కొంచెం చింతపండుదా వేసేది. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడకాలా? ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇందాక ఏంటి అంటున్నారు? కారము దీనికి అంటుకోవడం వల్ల నీ శ్వాసన ఉండదా? స్మెల్ అనేది రాదు మేడం. ముందుగా అందులో ఉప్పు, కారము రొయ్యలకు పడుతుంది కాబట్టి అది మనకు తిన్నా కూడా కొంచెం ఉప్పు టేస్టీగా వస్తుంది. గరం మసాలా. మిరియాల పొడి వేస్తున్నారా? వేయండి.
హై చేయనా కొంచెం కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేయాలా? ఓకే, నెక్స్ట్ ఇది వేయాలనుకుంటున్నారు? కాజు పేస్ట్ వేసే. ఇలా కాజు పేస్ట్ వేసుకోవడం వల్ల బాగుంటుంది, డైరెక్ట్ గా కాజు వేసే బదులు, అంతేనా? దేని కాంబినేషన్ లో తింటే బాగుంటుంది? చపాతీలో తిన్నా, అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది. చపాతీలో గానీ అన్నంలో గానీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంకేమైనా వేసేది ఉందా? కొత్తిమీర. ఓకే, ఇప్పుడు ఇంకా మనం ఎంతసేపు ఉంచాలి ఇది? ఇలాగా ఒక 2 seconds. 2 seconds? 2 minutes అన్నా బాగుంటుంది. 10 seconds అంటే అయిపోయింది. అయిపోయింది మేడం. రొయ్యల కాజు మసాలా రెడీ మేడం. రొయ్యల కాజు మసాలా. రొయ్యల కాజు మసాలా రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యల కాజు మసాలా తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రొయ్యల మిశ్రమం వేసి వేగాక చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, జీడిపప్పు పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రొయ్యల కాజు మసాలా రెడీ. రొయ్యల కాజు సిద్ధంగా ఉంది. మరి టేస్ట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో అండి. హలో, చెప్పండి. రొయ్యల కాజు మసాలా. అన్ని కాజు కాజు, రొయ్యల కాజు. ఎస్. ఓకే. అంటే మీకు ఈ మధ్య కాలంలో ఎపిసోడ్స్ లో రొయ్యల కాజులు ఎక్కువ తగులుతున్నాయా? లేదు, అన్ని దాంట్లో ఏదో ఒకటి కాజు 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 అనా? బాగుంది రొయ్యల కాజు మసాలా. సో ఇంకో డిష్ కూడా చూద్దాం. సో అండ్ వీ కెన్ జడ్జ్ అన్నమాట. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. కొంతమందికి వర్షాకాలంలోనూ చలికాలంలోనూ చాలా తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. మరి కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా జలుబు చేస్తూనే ఉంటుంది. ఇలా ఎక్కువగా జలుబుతో బాధపడేవారు ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. కొద్దిగా ఉల్లిపాయ, మిరియాలు రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు బాధలు త్వరగా తగ్గిపోతాయి. మీరేం చేయబోతున్నారండి? ఎగ్ మంచూరియన్. ఎగ్ మంచూరియన్. ఎగ్ మంచూరియా. ఎగ్ మంచూరియా. ఎగ్ మంచూరియా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఎగ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఏంటి? డీప్ ఫ్రై. డీప్ ఫ్రై చేస్తాం. సో ఇక్కడ ఆయిల్ ఇప్పుడు ఆన్ చేసుకుందామా, లేకపోతే ఇంకేమైనా పని ఉందా అక్కడ? ఫస్ట్ ఇది ఏంటిది? ఎగ్ అండి. ఎగ్ బౌల్లో వేసుకొని పగలగొట్టుకొని బౌల్లో వేసుకోవాలి. సో ఎగ్ పగలు కొట్టి ఒక బౌల్ లోకి వేసుకోవాలి. వాటిని కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా ఈ బౌల్లో ఉండే ఎగ్ పగలగొట్టి వేసుకున్నాం కదా, అందులోకి కలుపుకోవాలి. వేసాక మంచి మిక్సింగ్ చేసుకొని వేసాక ఒక గిన్నెలో వేనీళ్ళు పెట్టుకొని ఇంకో మరో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్ చేసుకోవాలి. అదండి. సో ఇలా ఒక బౌల్ వచ్చి వాటర్ పోసేసుకోండి. దాంట్లో ఇంకొక బౌల్ పెట్టి ఎగ్ లోని ఉప్పు, కారము, గరం మసాలా 3 కలిపేసేసుకొని ఈ మొత్తాన్ని ఏదైతే మిక్స్ చేసుకున్నారో ఆ బౌల్ ని మొత్తం ఇలా పెట్టేసేయండి. వాటర్ పెట్టి దానిపైన, అంటే మనం ఇడ్లీలు ఇవన్నీ స్ట్రీమ్ లో ఎలా ఉడుకుతాయో సో అలా ఉడకడమే. సో అంతే, అయిపోతుంది. సో దాన్ని ఉడికించిన తర్వాత బయటకు తీసుకుని ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీసెస్, ఇదిగో ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకు చూడడానికి ఎలా ఉందంటే ఏదో కేక్ పుడింగ్ అది చేస్తూ ఉంటాం కదా, సో అలా ఉంది. సో ఇలా ఈ షేప్ లోకి వస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు ఇందులో ఎల్లో కూడా మనకి యాడ్ అయిపోయింది, ఎందుకంటే మీరు మొత్తం మిక్స్ చేస్తారు కాబట్టి. అంతేగా? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. మైదా వేస్తున్నారు. 3 స్పూన్స్ వేస్తున్నారు. ఓకే. కార్న్ ఫ్లోర్.
సో కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, స్పూన్ వద్దా? ఓకే, వద్దండి, కొంచెం వాటర్. వాటర్ స్పూన్ తీసుకుంటారా మిక్స్ చేయడానికి? అదేంటి పలచగా ఉండాలా లేకపోతే కొంచెం గట్టిగానే ఉండాలా? డీప్ ఫ్రై కావాలి కదండి, ముక్కలు కంటుకునేలా ఉండాలి. సో పలచగానే ఉండాలి. కొంచెం వాటర్ పోయమంటారా? సరిపోతుందా? ఇక్కడ మరి ఇది ప్యాన్ వెలిగించుకోనా? ఆయిల్ వేడెక్కాలి కదా? వెలిగించుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బౌల్లోకి వేసుకుంటున్నారా? ఇవన్నీ బౌల్లోకి వేసుకోండి. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, వేసేస్తారా? ఇప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాం మేడం. మీకు మీరుగా తయారు చేశారా? ఎలా అనిపించిందండి మీకు? మా అమ్మాయి ఎక్కువ చేస్తూ ఉంటది మేడం. ఎగ్స్ ఉంటాయి కదా, మా అమ్మాయి అలా తయారు చేయడం చేస్తూ ఉంటది. ఎగ్ అంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఓకే, అందుకనే మా అమ్మాయి తయారు చేస్తూ ఉంటది. మా అమ్మాయి దగ్గర ఇది ఎలా ఇంత దివ్యమైన థాట్ వచ్చింది నాకు అర్థం కాలేదంటే ఒక గిన్నెలో ఇన్ని వేసి అంటే మొత్తం ఎగ్ మీదే ప్రయోజనం చేస్తుంది మేడం మా అమ్మాయి. ఓహో, ఎగ్ 65 కూడా తయారు చేస్తుంది. ఓకే, సో ఇంట్లో ఒక సైంటిస్ట్ ఉన్నారు, అది కూడా ఎలా అంటే ఎగ్ మీద ప్రయోగాలు చేసే సైంటిస్ట్, అంతే కదా? అంటే ఇట్లా పీసెస్ కింద వేయకుంటే ఒకేసారి వేస్తే అన్ని అవి ఎగ్గు కదా మేడం, చుట్టుపక్కల ఆడుతుంటది అనమాట. సో ఇంకేంటిది అయిపోయినట్టేనా? ఇది వేగిందండి, పక్కన పెట్టేసుకొని మరో ఫ్యాన్ పెట్టుకుంటాను. ఇవి ఇంకొంచెం వేగాలా చాలా? ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి నేను షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? ఆయిల్ వేసేసారు. సో ఇవేంటి బ్రౌన్ కలర్ లో కావాలి కదా? అవును. ఫస్ట్ ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, వెల్లుల్లిపాయలు చిన్నగా తరిగి ఉంచుకోవాలి. అలాగా వేసేయండి. అల్లం కూడా కట్ చేసుకుని, అల్లం ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా. క్యాప్సికమ్ ముక్కలా? ఏంటి వేస్తున్నారు? ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి పెట్టుకున్నారు. కొంచెం కరివేపాకు, 2 కారం. ఇది ఇంకా వేగాల? చాలా ఇది చాలండి. ఆపేయచ్చా? కొంచెం సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓన్లీ అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంకా మిరియాల పొడి మేడం. మిరియాల పొడి, ఫుడ్ కలరా? ఫుడ్ కలర్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి వేయాలనుకుంటున్నారు? టమాటో సాస్ వేసుకోండి. ఏంటది? సోయా సాస్ అండి. గరం మసాలా, ముక్కలండి. అయిపోయిందండి? అయిపోయిందండి.
ఇవ్వండి. ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఎగ్ మంచూరియా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ మంచూరియా తయారీ విధానం: ముందుగా కోడిగుడ్డు సొనలో కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఎగ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఫుడ్ కలర్, టమాటో సాస్, సోయా సాస్, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వేయించిన ఎగ్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మంచూరియా రెడీ. సో ఎగ్ మంచూరియా రావు గారు ఓకే, రెడీ. ఎలా చేశారండి ఎగ్ మంచూరియా? బాయిల్డ్ ఎగ్ తోట లేకపోతే? నేను చెప్పనా అండి. ఓకే, ఇప్పుడు మీరు ఆవిడ తడబడతారు అడిగారంటే, సో నేను చెప్తాను. ఓకే, వాటర్, ఆ తర్వాత ఇలా ఒక బౌల్లోని ఎగ్ ని మొత్తం ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా మొత్తం ఇంకా వేసేసుకుని లైక్ ఇడ్లీలు ఎలా స్టీమ్ చేస్తామో అలాగే దీన్ని ఓకే, ఒక వాటర్ లో పెట్టేశారంట. సో ఆ తర్వాత అది బాయిల్ అయిపోయిన తర్వాత పీసెస్ చేసేసుకుని ఇంకా ఇక్కడ ఇంకొక కర్రీలా చేసి అందులోకి వేశారు. రెండు దాంట్లో చూస్తే కాజు, ప్రాన్ అది కొంచెం షార్ప్గా ఉన్నది, కొంచెం ఎక్కువ గరం మసాలా, లుక్ కూడా అంతేం పెద్ద ఇది కాలేదు, ప్లస్ నాట్ దట్ ఇన్నోవేటివ్ డిష్ అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే కొంచెం షార్ప్ ఉన్నది కానీ ఇన్నోవేటివ్ డిష్. అంటే ఒక స్టీమ్ చేసి ఒక ఎగ్ని, దాని తర్వాత ఒక బ్యాటర్ ఫ్రై చేసి, సో దాని తర్వాత టాస్ చేస్తున్నారు. సో రెండు చూస్తుంటే టేస్ట్ ఇస్ ఓకే, బట్ ఇన్నోవేషన్లో ఇది ప్లస్ పాయింట్ అనమాట. ఓకే, అంటే ఒక డిఫరెంట్గా బాయిల్డ్ ఎగ్ తోటి కూడా మనం చేయొచ్చు, కానీ వీడియో ఏం చేసిందంటే స్టీమ్ చేసి అది కట్ చేసి ఒక పీసెస్గా మళ్ళీ ఒక బ్యాటర్ ఫ్రై చేసి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి సైంటిస్ట్ అండి. ఓకే, ఎగ్ మీదే అన్ని టాస్కులు చేస్తుంటది అంటే ఓన్ గా చేస్తూని. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో ఒక డిఫరెంట్ అనమాట. ఇప్పుడు కాజు, రొయ్యల కూర అందరు చేస్తారు, సో ఆ డిఫరెంట్లో టేస్ట్ వైజ్ కొంచెం ఇన్నోవేటివ్ వైజ్లో ఎగ్ మంచూరియా విల్ గో. ఓకే, సో ఎగ్ మంచూరియా ద విన్నర్. ఓకే, మీది బాలేదని చెప్పలేదు, బాగుంది. సో రెగ్యులర్ గా డిష్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. అంటే ఒక ఎగ్ ని స్టీమ్ చేసి దాని తర్వాత కట్ చేసి దాని తర్వాత ఫ్రై చేసి దాని తర్వాత మీరు తాలింపు ఇచ్చారనమాట. సో టేస్ట్ చూస్తే రెండు ఈక్వల్ గా ఉన్నాయి, కానీ ఆ మెథడ్ ఎలా చేసారో అది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది, దానివల్ల దీనికి మార్క్స్ ఎక్కువ అనమాట. సో ది విన్నర్ గోస్ టు ఎగ్ మంచూరియా. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇదిగోండి, హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి కపుల్ కూపన్ అండి బఫేకి. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికీని. సో మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఒక్కోసారి టమాటా ధరలు చుక్కలు నడుతూ ఉంటాయి, ఒక్కోసారి టమాటాలకు అసలు ధరే ఉండదు. ఏది ఏమైనప్పటికీ టమాటాలు మాత్రం మనం కూరల్లోనూ పచ్చళ్ళలోనూ విరివిగా వాడుతూ ఉంటాం, అది ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఒక్కోసారి టమాటాలు వడలిపోయినట్లుగా అనిపిస్తే ఉప్పు నీళ్లలో రాత్రంతా ఉంచి ఉదయాన్నే కనుక వాడుకున్నట్లయితే ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు కారం కారంగా సో కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? కీమా పుదీనా కట్లెట్. కీమా పుదీనా కట్లెట్. కట్లెట్ ఒకటి అర్థమైంది, కానీ కీమా పుదీనాది.
సో మింట్ ఉంటుంది చక్కగా. అవును అవును. బాగుంది. కీమా పుదీనా కట్లెట్ అండి, డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. మరి కీమా పుదీనా కట్లెట్. కీమా పుదీనా కట్లెట్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా పుదీనా కట్లెట్ కావాల్సిన పదార్థాలు: కీమా 200 గ్రాములు, తరిగిన పుదీనా 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేసేద్దాం. కట్లెట్ అన్నారు, ఇంగ్రీడియంట్స్ ఇంతేనా అండి? అవునండి, సింపుల్. మన కుకింగ్ ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది. సింపుల్ గా ఉండాలి, రుచికరంగా ఉండాలి. కష్టంగా ఉన్నా కూడా చాలా రుచికరంగా ఉండాలి. కొంచెం వేడెక్కనండి. వేడెక్కాలి. ఓకే. సో కీమా ఏంటండి, అందు ఏమైనా చేశారా లేకపోతే పచ్చి కీమా? పచ్చి కీమా అంతే, దాన్ని ఏం చేయలేదు. ఏమీ చేయలేదు. సో ఉల్లిపాయలు, ఫస్ట్ ఉల్లిపాయ ఈ కూడా వేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికండి త్వరగా. మీరు ఈసారి ఎగ్ అలాంటిది ఏం వాడట్లేదు? లేదండి, దానికి మనం కొంచెం బ్రెడ్ క్రమ్, కొంచెం శనగపిండి పెట్టాం అనమాట. అంతే. అది లాస్ట్ లో. ఎగ్గా ఇది ఈ రెండు లాస్ట్. సో ఈసారి మీరు ఇందులో ఎగ్ అయితే ఏం వాడట్లేదు? లేదు. వాడచ్చు, ఎగ్ కూడా వాడుకోవచ్చు కావాలి అనుకుంటే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కీమా మటన్ కీమాతో చేసినట్టు చికెన్ కీమాతో కూడా చేయొచ్చు. ఫిష్ తోటి కూడా చేయొచ్చు. ఫిష్ కీమా అలా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ. దాని తర్వాత కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసారు కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కలర్ గురించి అంత లేకపోతే మీకు నలుపుగా ఉంటుంది అనమాట. పసుపు అయింది. ఇది కొంచెం ధనియాల పౌడర్. కట్లెట్ ఎలా లేదన్నా మనం కాల్చుకున్నప్పుడు అవి ఆ షేడ్ మారిపోతుంది కదా, కొంచెం బ్లాక్ లోనే వస్తుంది కదా, బ్రౌన్ వస్తుంది. జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. సో ఇది అయిన తర్వాత మనం మిక్సీ పట్టాలన్నమాట. ఇంకా పేస్ట్ లాగా అవ్వడానికి. అవునండి, ఎగ్ గుర్జిలా ఉంది చూడ్డానికి. సో ఇప్పుడు మిక్సీ పట్టాలి. అవునండి, ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు ఏంటి ఇలా వేడిగానే పెట్టేస్తారు లేకపోతే కొంచెం చల్లారాలి? కొంచెం ఇప్పుడు చల్లారిపోతుందండి, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ క్వాంటిటీ లేదు కదా, మీకు త్వరగా ఇది అయిపోతుంది. సో మీరు అలా వేసే చల్లారేలోపు మేము మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పులిహోర కానీ, పలావ్ కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ ఇలా ఏవైనా చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. మరి అన్నం పొడి పొడిగా రావాలి అంటే అన్నం వండేటప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి కనుక వేసుకుని వండుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా ఉంటుంది. కావాల్సిన వెరైటీస్ బాగా చేసుకోవచ్చు. సో చల్లారిపోయిందండి. చూడండి, పేస్ట్ అయిపోయింది. అది కూడా పువ్వులతో వచ్చింది ఏంటండి? ఇప్పుడు పుదీనా కొంచెం శనగపిండి బైండింగ్ కి, కొంచెం బ్రెడ్ క్రమ్ క్రిస్పీగా ఉంటుంది. అవును. సో ఇంకా అందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కట్లెట్ ఈజీగా లేదు. కట్లెట్ అంటే మీకు కొంచెం హోమ్ గా ఉండాలి కదా,
మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ అంటే మరీ అది గట్టిగా ఉందేమో అన్న ఫీల్ అందుకు అడిగాను. లేదండి. నూనె రాసుకుందాం అంటుకోకుండా. మంచి బ్రౌన్ కలర్ అయింది అంటే ఇట్స్ ఆల్రెడీ కుక్డ్ కదా మీకు, అదనమాట. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు, అన్ని రెడీ అనమాట. ఓకే. ఓకే, కీమా పుదీనా కట్లెట్ రెడీ. కీమా పుదీనా కట్లెట్ రెడీ. దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా పుదీనా కట్లెట్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పుదీనా, శనగపిండి, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్ లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పుదీనా కట్లెట్స్ రెడీ. ఓకే, కట్లెట్ ఐమ్ రెడీ. ఎంత ప్రేమగా మీరు ఇలా వడ్డిస్తున్నారండి అసలు. మన ప్రొఫెషన్ కదండి. మీరు అన్నట్టు క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. సాఫ్ట్ గా ఉంది. ఐ థింక్ ఇలాగా పిల్లలకి స్నాక్స్ లోని స్కూల్ కి పెట్టేటప్పుడు అవి చక్కగా ఇలాగా చూసుకోవచ్చు. దీనిలో మీరు కావాలంటే కొంచెం, మీరు కాజు అంటే చాలా ఇష్టం కదా, కాజు కూడా వేసుకోవచ్చు. ఐ థింక్ సాస్ తో చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను. సాస్ తోటి, పిల్లల కంటే కెచప్ తోటి, పెద్దోళ్ళ కంటే కొంచెం గ్రీన్ చట్నీ తోటి బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయలతో తింటే కూడా మీకు బాగా టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అది వేరే టైంలో ఉల్లిపాయలతో తింటారేమో. సో పిల్లలకైతే చక్కగా సాస్ తోటి కానీ కిచప్తో కానీ పెడితే బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళైతే గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి, డెఫినెట్ గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పటి వరకు మనం ఎండాకాలం చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఎండలు మండిపోతున్నాయి. మరి ఇక రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం చిట్కా కూడా ఒకటి చెప్పుకుందాం. వర్షాకాలంలో సాల్ట్ బాగా వాటరీగా అయిపోతూ ఉంటుంది, అంటే ఉప్పు వేసిన డబ్బా అంతా కూడా నీళ్ళుగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పు వేసిన డబ్బాలో ఒక 2-3 పచ్చిమిర్చి కనుక వేసుకున్నట్లయితే ఈ పచ్చిమిర్చి ఈ వర్షాకాలంలో ఈ డబ్బాలో వచ్చే తేమనంతా కూడా బాగా పీల్చేసుకుని సాల్ట్ తాజాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ చికెన్ కోకోనట్ పులావ్. చికెన్ కోకోనట్ పులావ్. ఓకే, చికెన్ కోకోనట్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ కోకోనట్ పులావ్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కొబ్బరి గసగసాల పేస్ట్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పుదీనా కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు. ఓకే రావు గారు, మేము రెడీ. ఓకే అండి, మేము రెడీ. రావు గారు, నాకు డౌట్ వచ్చింది. అదేంటి రావు గారు, కలర్ గా ఉంది? చికెన్ అండి. అంతేనా? రెడ్ గా కనిపిస్తుంది నాకు. చాలా ఇంకా కొంచెం పోయింది, బాగుపోయింది. ఇంకా 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 ఎస్, చాలండి. జగ్లో వాటర్ అంతా పోసేయండి, జట్టు పోసేస్తుంది. బిర్యానీ ఆకు, గరం మసాలా, హోల్
కొంచెం సాల్ట్. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో నా హెల్ప్ అవసరం లేదన్నారు, ఈ ఎపిసోడ్ లో నా హెల్ప్ అవసరం అనుకుంటా. డెఫినెట్ గా కొంచెం నూనె. ఓకే, మసాలా వేసారు అండ్ ఆయిల్ వేసారు యాజ్ యూజువల్. ఇప్పుడు ఇది మరగాలి. అవునండి. తర్వాత బియ్యం వేస్తాం. అవునండి. సో నెక్స్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం లేదు. లేదండి, వద్దండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఐ వాంట్ మేక్ ఇట్ ఈజీ అన్నమాట. అన్ని చోట్ల కాంప్లికేటెడ్ చేస్తే మళ్ళీ బాగుండదు కదా. ఓకే. సో నూనె, ఆయిల్ వేసారు. ఇక్కడ నల్లగా ఏదో పేస్ట్ లా కనిపిస్తుంది, ఏంటది మాకు? ఇది ఒకటి గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, ఒకటి కొత్తిమీర పేస్ట్. ఓకే. సో ఫస్ట్ బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. నెక్స్ట్ ఉల్లిపాయలు. కొంచెం ఉప్పు. ఓకే, అవి కొంచెం వేగాలి. అవునండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్. ఇప్పుడు చికెన్. చికెన్ రానే, దాన్ని ఇంకేం చేయలేదు. లేదు, చికెన్ త్వరగా కుక్ అయిపోతుంది కదా మీకు. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, గసగసాలు, కొబ్బరి గసగసాలు. కొబ్బరి గసగసాలు పేస్ట్ లా చేస్తారు. దాని తర్వాత పెరుగు. ఇప్పుడేమో ఇది మరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, మీరేమో చాలా టైం పడుతుంది అంటున్నారు. మరగనండి ఇప్పుడు. అంతేనా? ఓకే. రైస్ వేయాల్సిన అవసరం లేదా? టైం ఉన్నది, మనం ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. ఓ అలాగా. ఓకే. నాలాగా కంగారుగా వంట చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇటు మరిగిపోతుంది అనగానే ఇటు అది వేసేస్తాము, అటు చేసేస్తాం. షెఫ్ కాబట్టి ఆయనకి టైమింగ్, దానికి ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అన్న దాంతో ఆ సిద్ధాంతంలో వెళ్తున్నారు. పచ్చిమిరపకాయల పేస్ట్. సో మీరు ఎప్పుడు అలా పచ్చిమిరపకాయలు వేసేస్తారు కదా, ఇప్పుడు పేస్ట్ వేస్తున్నారు. ఇది కొంచెం కొత్తిమీర పేస్ట్. సో ఈసారి పచ్చిమిరపకాయల పేస్ట్ వాడడానికి కారణం ఏంటి? కారం, ఘాటు కొంచెం. అవునండి, అది రెడీ అన్నమాట. అంటే మీరు కంప్లీట్ గా కోకోనట్ కాకుండా అందులో మీరు గసగసాలు కూడా యాడ్ చేస్తారు ఫ్లేవర్ అన్నమాట. ఇది చిట్టి ముత్యాల రైస్ అండి, బాస్మతి కాదు, చిన్ని ముత్యాలు అన్నమాట. చిట్టి ముత్యాలు అంటారు. క్లోజ్ చేయాలా? లిడ్ అవసరం లేదా? పెట్టండి. బాయిల్ అప్పటికి మనం తీసుకోవచ్చు సైడ్ లో. దాని లోపల ఇదేంటంటే ఇది దగ్గరకు వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ రైస్ ఉడికిపోయాక అందులో షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఫుల్ గా కుక్ అవ్వాలా లేకపోతే హాఫ్ కుక్ అయితే చాలా? అది 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అవ్వాలి. ఓకే. సో అక్కడ ఇంకా దగ్గరికి అవ్వాలి, ఇక్కడ 80% కుక్ అవ్వాలి. ఓకే. ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. కొంతమందికి బట్టలు ఇంట్లోనే ఐరన్ చేసుకుని వేసుకునే అలవాటు ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఐరన్ చేసుకునే వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎందుకంటే బట్టలు ఐరన్ చేసుకునే బట్ట కింద ఒక అల్యూమినియం రేక్ కనుక వేసుకుని దాని మీద బట్టలు ఐరన్ చేసుకున్నట్లయితే ఐరన్ అనేది బాగా వస్తుంది. సో చిట్కా చూస్తారు కదా రావు గారు, చూడండి ఎంత డ్రైగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెడీ అన్నమాట. సో రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ. సో ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో పుదీనా. సో
సో ఇప్పుడు చికెన్ ఆల్రెడీ డ్రై అయిపోయింది కదా, అవునండి. సో పైన మీరు వాటర్ ఏమి లేకుండానే రైస్ రైస్ లో నుంచి మీకు మాయిశ్చర్ దిగుతుంది కింద. సో సరిపోతుంది అది. కొంచెం ధనియా, కొత్తిమీర, కొత్తిమీర ఈ లాస్ట్. ఈ పులావ్ పిల్లలు కూడా బాగా నచ్చుతుందండి, అంటే కమ్మగా ఉంటుంది, ఎక్కువ కారం లేకుండా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక 10 minutes. ఓకే ఓకే, ఆల్మోస్ట్ రెడీ అనుకుంటున్నాను. అవునండి, చూడండి, సో నైస్. సో ఆ గ్రేవీ అంతా అడుగున ఉంటుంది కాబట్టి. అవును, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. స్పూన్ అండి. చికెన్ కోకోనట్ పులావ్. వావ్, చికెన్ కోకోనట్ పులావ్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కోకోనట్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, నూనె, నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక మందం గిన్నెలో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి గసగసాల పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. అంతే, చికెన్ కోకోనట్ పులావ్ రెడీ. సో చికెన్ కోకోనట్ పులావ్. ఎస్, పీస్ తీసుకోవట్లేదు, ఓన్లీ రైసే తీసుకోండి. అంటే రైసే కదా పులావ్ అంటే టేస్ట్ తెలుస్తుంది అని ఓకే ఓకే, నేను చిట్కా చెప్పేశాక మళ్ళీ పీస్ తింటాను. ఓకే ఓకే. ఎగ్జాక్ట్ కోకోనట్ ఫ్లేవర్. నేను అదే అనుకున్నాను, కోకోనట్ గసగసాలు అవి రెండు కలిపేసాను అన్నారు కదా, సో ఎగ్జాక్ట్ గా కోకోనట్ ఫ్లేవర్ ఎలా వస్తుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే కోకోనట్ వచ్చి ఎక్కువ ఉంటుంది, కసగసాలు వచ్చి తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, బట్ మా మదర్ గానీ నేను చాలా చోట్ల చూసాను కొబ్బరి పాలతోటే అన్నం ఉడికిచ్చి చేస్తారు. సో అప్పుడు ఆ కొబ్బరి టేస్ట్ అచ్చంగా తినేస్తాం అన్నం అలా. మీరు చేస్తున్నప్పుడు నేను మనసులో అనుకున్నాను అలా వచ్చింది కదా, అది ఎలా వస్తుందని. నిజంగానే ఇప్పుడు కొబ్బరిని తింటే ఎలా ఉంది అలాగే ఉంది. సో కొబ్బరితో గసగసాలు అవన్నీ అనుకున్నాం కానీ కొబ్బరి అన్నం చేసినట్టుగానే ఉంది. విత్ చికెన్ కూడా ఘీ ఎన్హాన్స్, ఘీ తోటి ఫ్లేవర్ బాగా, ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట. ఘీ, కోకోనట్, గసగసాలు ఇవన్నీ మంచిది. ప్లస్ రైస్ కూడా, ఈ రైస్ వచ్చి చిట్టింగ్ వచ్చేయాలి రైస్. సో మీరు నార్మల్గా బాస్మతి రైస్ ఎంత తింటే ఇది ఇంత తింటారనమాట. ఓకే, సో ఏదో బాస్మతి రైస్ తోటి చేస్తేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుందేమో చాలా మందికి, కానీ అలా కాదు. సో దిస్ ఇస్ ఆల్సో టూ గుడ్, చాలా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ కూడా ఒక్క స్పూనే తిన్నాను నేను. సో బ్రేక్ చిట్కా చెప్పేసి ఇంకొక స్పూన్ తిందాం అనుకున్నాను, కానీ ఒక్క స్పూన్కి చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నేను గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఈ వేసవి కాలంలో మామిడి పళ్ళు బాగా పుష్కలంగా దొరుకుతాయి కదా. మామిడి పళ్ళు ఎక్కువగా తిని అక్కడక్కడ కొద్దిగా ఒక చిన్న డ్రాప్ పడినా కూడా ఈగలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈగల వల్ల ఇంక రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ఈగలు తగ్గించుకోవాలి అంటే కరివేపాకును బాగా నలిపి ఉండలుగా చేసి ఎక్కడైతే ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో కనుక ఉంచినట్లయితే ఈగలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ వాటి ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రొయ్యల కాజు మసాలా. మనకి ప్రోటీన్ సోర్స్ వచ్చేసి ప్రాన్స్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా ప్రాన్స్ లో అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఓవరాల్ గా ఎక్కువగా లేకపోయినా కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అదే కాకుండా మనము దీంట్లో క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాము. సో క్యాష్యూ నట్స్ లో కూడా చాలా వరకు కార్బోహైడ్రేట్ సోర్స్,
ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ సోర్స్ అండి. అదే కాకుండా దాంట్లో ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది, వేరే మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, లైక్ మెగ్నీషియం, జింక్, అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటారండి, అవి కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ న్యూట్రియంట్ డెన్స్ రెసిపీ. కాకపోతే ప్రాన్స్లో వచ్చేసి కొలెస్ట్రాల్ కొంచెం హైగా ఉంటుంది కనుక, అంటే 100 grams-లో 150 mg వరకు మనకి కొలెస్ట్రాల్ లభిస్తుంది కనుక పోర్షన్ సైజ్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి ప్రాన్స్ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు. సో 150 grams వరకు పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా. సో ప్రోటీన్స్ లో మాట్లాడితే మనకి హైయెస్ట్ బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఎగ్ లో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దాంట్లో ఎంతవరకు ప్రోటీన్స్ ఉంటుందో అది మన బాడీ కంప్లీట్ గా అబ్జార్బ్ చేస్తుందండి. సో అందువలన దానికి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్ అని కూడా ఎగ్ కి అంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఎగ్ అండి. సో దీంట్లో మనం ఈ రెసిపీలో మనం డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కనుక క్యాలరీ పరంగా ఇది చాలా హై అండి, అలాగే ఫ్యాట్ పరంగా కూడా చాలా వరకు హై. సో పోర్షన్ సైజ్ పరంగా మనం చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. 1/2 to 1 egg వరకు మనం ఈ రెసిపీ యాజ్ ఎ స్నాక్ గా ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కీమా పుదీనా కట్లెట్. దీంట్లో ప్రోటీన్స్ వచ్చేసి మనకి కీమా నుంచి లభిస్తుంది. సో దీంట్లో యాడ్ చేసిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా అండి. సో పుదీనా యాడ్ చేయడం వల్ల మనం ఈ రెసిపీలో ఫైబర్ కంటెంట్ చాలా వరకు పెంచుతున్నాం. అదే కాకుండా వేరే వైటమిన్స్ లైక్ ఐరన్ లేదంటే వైటమిన్ కే ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ గుడ్ రెసిపీ అండి ఫైబర్ పరంగా, అలాగే ప్రోటీన్స్ వేరే మినరల్స్ కూడా మనకి ఈ కాంబినేషన్ నుంచి లభిస్తుంది. లైక్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ లైక్ వైటమిన్ కే, వైటమిన్ ఈ, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా లభిస్తుంది. అలాగే ఐరన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే ఈ పుదీనా యాడ్ చేస్తున్నాము, మటన్ యాడ్ చేస్తున్నాము, ఈ రెండు కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండి. సో ఇట్స్ ఐరన్ రిచ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ ఫర్ చిల్డ్రన్, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, అలాగే లాక్టేటింగ్ మదర్స్ పాలిచ్చే తల్లులు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. సో ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కాకపోతే కార్డియాక్ పేషెంట్స్, హైపర్టెన్సివ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కోకోనట్ పులావ్. ఇట్స్ అ వెరీ న్యూట్రియంట్ డెన్స్ రెసిపీ. దాంట్లో మెయిన్ న్యూట్రియంట్స్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వచ్చేసి మనకి చికెన్ నుంచి లభిస్తుంది, ఫైబర్ సోర్స్ వచ్చేసి మనకి పుదీనా, కొత్తిమీరి ఇవి యాడ్ చేయడం వల్ల మనకి ఫైబర్స్ లభిస్తున్నాయి. అలాగే వైటమిన్ సి కూడా వీటిలో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ కే కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ గుడ్ అండ్ రిచ్ రెసిపీ అండి. పెరుగు కూడా మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం కనుక పెరుగు వచ్చేసి మనకి గుడ్ బ్యాక్టీరియా, మన ఓవరాల్గా పెద్ద పెరుగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అదే కాకుండా మనకి పెరుగు నుంచి కాల్షియం లభిస్తుంది, ప్రోటీన్స్ లభిస్తాయి. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఓవరాల్గా డైజెషన్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్, అందరు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇలాంటి క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ హై న్యూట్రియంట్ వైజ్గా హై ఉన్న రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు కార్డియాక్ పేషెంట్స్, హైపర్టెన్సివ్ పేషెంట్స్, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం పోర్షన్ సైజ్ పరంగా కాన్షియస్గా ఉండి, అంటే 150 grams నుంచి 175 grams వరకు చూసి తీసుకుంటే సరిపోతుందండి. సో మన పార్టిసిపెంట్స్ చేసిన 2 వంటలు చాలా చాలా బాగున్నాయి. అండ్ రావు గారు మనం ఇందాకటి నుంచి అనుకుంటున్నట్టుగానే చక్కగాని వ్యూవర్స్ కూడా చాలా హెల్ప్ గా ఉండే బిర్యానీస్ రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు, పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ. సో డెఫినెట్ గా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు